భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత భారత రాజ్యాంగ సవరణ అనేది ఉండాలి. భారత రాజ్యాంగ సవరణ చేయని రాజ్యం లేదా ప్రభుత్వం అనేది నియంత్రిత పాలనకు దారితీస్తుందని చెప్పేసి ప్రముఖ రాజనీతి శాస్త్ర రచయిత మూల్ పోర్టు అభిప్రాయపడ్డారు. తర్వాత భారత రాజ్యాంగం దృఢంగా ఉండాలని ఒక వర్గం, భారత రాజ్యాంగం సరళంగా ఉండాలని మరొక వర్గం, రెండు వర్గాలుగా అప్పటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. అందులో దృఢంగా ఉండాలనే వర్గం వాళ్ళు దృఢంగా ఉండాలని శ్రీ గోపాలస్వామి అయ్యంగారు అన్నారు. అతన్ని సమర్థించిన వాళ్ళు దృఢంగా ఉండాలి, రాజ్యాంగ సవరణ జరగకూడదు, దృఢంగా ఉండాలి రాజ్యాంగం అని మనకు శ్రీ గోపాలస్వామి అయ్యంగారు అన్నారు. అతన్ని సమర్థించిన వారు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యగారు. తర్వాత సెకండ్ వాళ్ళు ప్రొఫెసర్ కేటీ షా, తర్వాత థర్డ్ కేఎం మున్షి, ఫోర్త్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. తర్వాత భారత రాజ్యాంగం సరళంగా ఉండాలి, వస్తున్నటువంటి సమస్యలకు పరిస్థితులకు అనుకూలంగా భారత రాజ్యాంగం ఉండాలి, భారతదేశం యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా భారత రాజ్యాంగం ఉండాలని, సరళంగా ఉండాలని అభిప్రాయపడ్డ వాళ్ళు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ. అతన్ని సమర్థించిన వాళ్ళు ఎస్వి కమాత్, సెకండ్ బ్రిజేశ్వర్ ప్రసాద్, థర్డ్ బిఎన్ దేశ్ముఖ్, ఫోర్త్ మహావీర్ త్యాగి.